విష్ణు అవి చైర్లో పెట్టండి. అక్కడ గుమిస్తారంట రూమ్ లో. అందరూ పెట్టేసి వాళ్ళు అటు వేయరు, నేను ఇటు వచ్చిన టెన్షన్ ఎక్కడ కంపల్సరీ రావాలన్నారు అక్కడికి. వాళ్ళని అటు తోలిచ్చిన అన్నట్టు అట్లా బ్లెస్సింగ్స్ అంతే అవి. నేను కార్యక్రమానికి వస్తున్నారా వీళ్ళ బిడ్డ కొడుకు విష్ణు వాళ్ళ పిల్లల సత్య బ్యానర్ కట్టినావాడా? దండలు మంచిగానే ఇచ్చిండు. అది ఫోన్ ఉంటది కదా పెట్టేద్దాం. అవి వాటర్ కి అట్లా ఓపెన్ చేసి పెడితే ఆ రూమ్ లో పెట్టేసినాక ఓపెన్. మనకు అన్న తిడతాడని భయానికి మంచిగా ఇస్తాడు కానీ ఇవన్నీ దగ్గర ఏంది साथ में लास्ट के लोग వస్తుండ్రు ఒక 10 minutes. ఏమి బాగున్నావా? ఏం సంగతి? ఏంది పెళ్ళప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా? నా కొడుకు పెళ్ళికి బిడ్డది కాలేదు ఇంకా. వన్వాడు నిజామాబాద్ ఉన్నా బిడ్డ చదువుకుంది. బీటెక్ లక్ష్మి ముగ్గురు వస్తుంది. వచ్చింది ఎల్రమ్మ నాతోటే వచ్చింది. ఎల్రమ్మ జ్యోతి నేను ఆడికెళ్ళి వచ్చినాము. ఇక్కడ వీళ్ళిద్దరు విజయం పెద్ద మిస్టేక్. అమ్మ వాళ్ళ తెలుసు. అమ్మ వాళ్ళు అప్పుడే 7th వరకు స్టాప్ అయ్యిందా? 7th వాళ్ళు 8th 9th 10th ఇక్కడనే అమ్మ వాళ్ళ 7th అయిపోయింది. నాకు పరిచయం లేదు. మనమ్మ తర్వాత నాదే వస్తుందా? మనమ్మ ఏమైనా ఎడ కనబడుతుంది కనబడ్డది మాట్లాడింది. మేము వచ్చినాం ఆల్రెడీ ఏడ కనిపిస్తలేదు. అదే నేను అమ్మ దగ్గరికి పోయిరా ఉన్నా మరి. అదే 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 అందుకే అడుగుతున్నా అమ్మ దగ్గరికి పోయిరా ఉన్నాను. మేమా అది సుజాత, విజయ, ఎల్రమ్మ, మమత, చిట్టి వచ్చింది, సిహెచ్ మమత, మమ్మీ వచ్చిందా? మమ్మీ వచ్చింది. అది వచ్చింది, మమ్మీ వచ్చింది. వచ్చింది ఒకసారి స్వరూప నెంబరే. అసలు నేను నాకు చిన్నోడు నిన్న బాగా ఏడ్చుడుకు మర్చిపోయింది. అసలు అది దాని దగ్గర ఫోన్ ఉంటుంది, బావ దగ్గరనే ఫోన్ ఉంటుంది. అట్లా ఉంటే మిస్ అయిపోయింది నాది ఫోన్. ఇక పోయేస్తాం మరి అమ్మని కదా. సంబంధించిన పువ్వులు బిడ్డలు వస్తుంటారు కదండి. రామన్నారు మా పిల్లలు ఎక్కడికి రారు, అసలు ఫంక్షన్లకు రారు. ఏం చెప్పి మస్తు సర్వ చేసిన. అది నెంబర్ చేంజ్ అయింది అయిందో కలవనే కలవలేదు. తమ్మునికి ఫోన్ చేసిన, తమ్ముని దగ్గర నెంబర్ తీసుకోరా అని. తమ్మునికి ఫోన్ చేస్తే